పశ్చిమ గోదావరి జిల్లా కోడూరు మండలం కోడూరులో ప్రజల వద్దకు పితాని ఎన్నికల ప్రచార పాదయాత్రలో భాగంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజల నుండి అనూహ్యమైన స్పందన వచ్చింది. అడుగడుగునా మహిళలు హారతులు పడుతూ పువ్వుల వర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికారు. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పితాని సత్యనారాయణ మాట్లాడారు. ఇరు పార్టీల ఒప్పందాన్ని కూడా భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ వల్ల కాదు, నీ జేజమ్మ వల్ల కాదని చెప్పి, ఈ మీడియా వల్ల కాదని చెప్పి చెప్పడానికి ధైర్యంగా చెప్తా ఉన్నాం. మేము ప్రజాస్వామ్యవాదులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ యొక్క నాయకులు కానీ నా కార్యకర్తలు కానీ ప్రజల మద్దతుతోటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఒక అంగీకారంతో ఈరోజు ఎన్నికల బరిలో కలిసి పోటీ చేస్తున్నాం. ఇంకా ఇతర రాజకీయ పార్టీలు సిపిఐ కానీ బీజేపీ కానీ వస్తే వారిని కూడా కలుపుకొని ప్రజాకూటమిగా యాంటీ వైఎస్ఆర్ పార్టీగా కూటమిని స్థాపించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం. ప్రజల మద్దతు కోరుతా ఉన్నాం. ప్రజా మద్దతు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. డెఫినెట్గా నీకు నిద్ర పట్టని రాత్రులు చూస్తూ ఉన్నాం. ఇంకా నిద్ర పట్టదు. ప్యాలెస్లో ఉన్నా, మీరు ముఖ్యమంత్రి దేనిలో ఉన్నా, ఏదున్నా కూడా మీ వల్ల కాదు. భవిష్యత్తు రాజకీయం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ యొక్క ప్రజాస్వామ్య కూటమి గెలుపు సాధ్యం అని చెప్తాకి ఈరోజు ఈ సమావేశంలో మాట్లాడుతున్నాం. మీరు భయపడుతూ ఆబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజం ధైర్యంగా ఒప్పుకోండి. నేను తప్పులు చేశాను, ప్రజల క్షమాపణ కొట్టుకోండి, లెంపలేసుకోండి. అప్పుడైనా మిమ్మల్ని ఖండిస్తారేమో. థ్యాంక్ యూ.